శుభం వచ్చింది, జరగకూడదు ఏదో జరిగింది, అంత్యక్రియలు చేయాలి, బాగుంది, 10 రోజులు ఏదో కర్మకాండ చేయాలి, చేసేయండి, అయిపోయింది. ఇంక దాని గురించి ఎవరు వ్యాఖ్యానించదు. దాన్ని ఇంకా మనసుకు పట్టించుకోవాలి. ఏంటి నేను ఉండలేకపోతున్నానండి, ఏమిటో తోచడం లేదంటే ఆయనతో బాగా పెంచేసుకున్నావు నువ్వు. ఇక్కడ ఆ పెంచుకోవడమే తప్పు. వారు లేకపోయినా మనం ఉండాలి, వారు ఉన్నా ఉండాలి. ఉన్నంత కాలం మానవ సంబంధాలు ఎలా ఉంటాయంటే విచిత్రంగా, ఉన్నంత కాలం వాళ్ళతో పడక ఏడుస్తా, పోయేసరికి మాత్రం వెళ్ళిపోయాడు నువ్వేగా వెళ్ళగొట్టేసింది. ఉన్నంతకాలం ఎలా ఏడుస్తారు, పోతే అలా ఏడుస్తారు. చాలా విచిత్రం అండి. ఏ మానవ సంబంధాన్ని నమ్మడానికి వీల్లేదమ్మా. మాధవ సంబంధం ఒక్కటే శాశ్వతం, ఖచ్చితంగా పరబ్రహ్మతో మనకు ఉండే సంబంధం. ఆత్మబంధం తప్పితే అనవసర బంధాలు నమ్మడానికి వీల్లేదు. అందరూ తొలి డ్రామా ఆడుతున్నారు. భార్యో డ్రామా, భర్తో డ్రామా, పిల్లలు అంతకంటే పెద్ద డ్రామా, ఊళ్ళో వాళ్ళు అంతకంటే గొప్ప డ్రామా. వీడెప్పుడు మనతో వచ్చేవాళ్ళు లేడు, మనతో ఉండేవాళ్ళు లేడు. వాళ్ళు డైలాగ్ బదులు డైలాగ్ వేసేయడమే. నాటకంలో 2 నటులు నటిస్తూ ఉంటారు. ఏం కోరుకుంటారు? ఒక నటుడు పక్క నటుడి నుంచి వాడు బాగా నటిస్తే నేను కూడా బాగా నటిస్తా, అంచేత భార్య బాగా నటిస్తుంది, భర్త కూడా బాగా నటించడం సరిపోతుంది. ఇది నాటకం అని తెలుసుకుంటే చాలు.